కొన్ని లక్షల ముడుపులు ఈ గుళ్ళో చూస్తాం. శ్మశాన వాటిక ఎదురుగా అమ్మవారు కొలువై ఉంది. అందుకే ఇక్కడ అమ్మవారిని శ్మశాన కాళీమాత అని అంటారు. ఇక్కడ కాళీమాతతో పాటు ఎల్లమ్మ కూడా కొలువై ఉంది. ఇక్కడ అమ్మవారికి స్పెషల్ గా అమావాస్య రోజే చాలా పూజలు జరుగుతాయి. ఇసుకేసే రాలనంత జనాలు ఇక్కడికి వస్తారు. ఎందుకు అమావాస్య రోజే ఇంత పబ్లిక్? ఎందుకంటే ఇక్కడ అమ్మవారు అంత పవర్ఫుల్ కాబట్టి. నేను ఇక్కడికి రావడం ఫస్ట్ టైం. ఎప్పటి నుంచో అనుకుంటున్నా, కానీ ఈ అమావాస్య కుదిరింది నాకు. నార్మల్ డేస్ లో కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఎన్ని లక్షల ముడుపులు ఉన్నాయో చూస్తేనే మనకు తెలుస్తుంది. వాటితో పాటు ఇక్కడ నిమ్మకాయ దీపం, కూష్మాండ దీపం కూడా ఎవ్రీ అమావాస్య పెడతారు. అమ్మవారి అనుగ్రహం నా మీద ఎంత ఉందంటే, యాక్చువల్గా ఇక్కడ భక్తులందరికీ నల్లబొట్టే పెడతారు. ఆ నల్లబొట్టు నా 2 చేతులకు అంటుకుంది. ఇంత తోడ్చినా ఇంకెక్కువ అవుతుంది కానీ తగ్గట్లేదు. ఇంకో మిరాకిల్ కూడా ఇక్కడ ముడుపుల్లో అన్ని మొలకలు వస్తాయి. మొలకలు ఎందుకు వస్తున్నాయి అని ఇట్లా టచ్ చేసి చూస్తే ఒక ముడుపు సడన్ గా నా చిటితల్లి కాళ్ళ మీద పడింది. ఇప్పుడు అనిపించింది ఇక్కడ అమ్మవారు ఎంత పవర్ఫుల్ అని. జై కాళీమాత.